ఏ విధంగా చూస్తారు సార్ మీరు? ఈ అవార్డ్స్ అనేవి ఏం లేదు. హ్మ్. దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళని వివిధ రంగాలలో, హ్మ్. కళారంగంలో అయితేనేమి, శాస్త్ర సాంకేతిక రంగాలలో అయితేనేమి, హ్మ్. అన్ని రంగాల్లో, క్రీడల రంగంలో అయినా కూడా ఈ దేశానికి, తన కుటుంబానికే కాకుండా దేశ ప్రజలందరికీ సేవ చేసినటువంటి వాళ్ళకి, హ్మ్. దేశ రక్షణ రంగంలో పనిచేసినటువంటి వాళ్ళకి హ్మ్. అవార్డులు సహజంగా ఇస్తారు. హ్మ్. వాటిలో హయ్యెస్ట్ అవార్డు భారతరత్న. భారతరత్న అనే అవార్డు. అందువల్ల ఏందంటే, ఈ భారతరత్న ఏందంటే, వాళ్ళు చేసినటువంటి సేవల్ని గుర్తుపెట్టుకోవటం కోసం హ్మ్. ఇచ్చేటటువంటి అవార్డ్స్ అన్నమాట. హ్మ్. ఈ మధ్య ఏందంటే, ఈ పాలిటిక్స్‌లో కొన్ని విధాలుగా మనం ఆలోచిస్తే, సార్. ఈ దేశానికి సంబంధించినటువంటి, ఈ సార్. దేశానికి స్వతంత్రం తెచ్చినటువంటి వ్యక్తులు చాలామంది ఉన్నారు. సార్. ఏయన్నా పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టినప్పుడు, పెద్ద పెద్ద డ్యాములు కట్టినప్పుడు, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్ట్‌లు కట్టినప్పుడు, ఓకే. వాళ్ళు పేర్లు పెట్టేది పోగొట్టి, అసలు బాసినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఈ దేశంలో? ఇప్పుడు ప్రభుత్వ పథకాలకైనా కూడా సార్. నేను సింపుల్‌గా చెప్తాను. హ్మ్. ఒక్క సింపుల్ పేరు చెప్తాను. పల్నాడు ప్రాంతంలో గొప్ప వ్యక్తి కన్నిగంటి హనుమంతు. హ్మ్. ఏదన్నా ఒక ప్రాజెక్టుకి పెట్టారా? పోనీ ఒక పథకానికి పెట్టారా? ఒక పథకానికి పెట్టారా? ఎంత గొప్ప వాడు. అవును. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అనే తీసుకోండి. పోనీ ఒక ప్రాజెక్టు పేరు పెట్టారా? అంటే వాళ్ళంతా బలిదానాలు చేస్తే కదా స్వతంత్రం వచ్చింది. ఇంకొక సమరయోధుడి పేరు చెప్తాను నేను, స్వతంత్ర సమరయోధుడి పేరు. ఉయ్యాలవాడ నరసింహారెడ్డి. ఏ ప్రాజెక్టుకి పెట్టారు? ఏ పథకానికి పెట్టారు పేరు? పెట్టలేదు. ఇంకొక సమరయోధుడి పేరు చెప్తా. హ్మ్. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు. ఏ ప్రాజెక్టుకి పెట్టారు? దేశాన్ని మీద పడి దోసుకొని సామ్రాజ్యాలు, ఆర్థిక సామ్రాజ్యాలు నిర్ణయించుకున్నోళ్ళ పేర్లు పెడతారా? హ్మ్. కమ్యూనిస్ట్ గాంధీ అంటారు పుచ్చలపల్లి సుందరరామరెడ్డి గారిని. హ్మ్. ఏడన్నా పేరుందా? అర్థమవుతుందా? ఒక అవినీతిపరుడైనటువంటి వ్యక్తికి రాజశేఖరుడు ముఖ్యమంత్రి అయినందుకనే 5 సంవత్సరాల 3 ఒకట్లు రేజం చేయన కడప జిల్లా పేరే హ్మ్. పెట్టేశారు, జిల్లాకే పేరు. హ్మ్. సుందరయ్య పేరు మీద ఏం పెట్టారు? పుచ్చలపల్లి సుందరయ్య పేరు. సింహపూరి జిల్లా, సింహపూరి సుందరయ్య జిల్లా అని పెట్టొచ్చుగా. నెల్లూరు జిల్లా పేరా? హ్మ్. ఆ నెల్లి ఊరు అంటే తమిళం పదం, అది తెలుగు పదం కాదు, చాలా మందికి తెలియదు. హ్మ్. నెల్లి ఊరు అంటే, నెల్లి ఊరు అంటే తమిళం పదం అది. హ్మ్. అసలు ఒరిజినల్ పేరు ఏంటంటే సింహపూరి, విక్రమ సింహపూరి. సింహపూరి సుందరయ్య జిల్లాగా పెట్టొచ్చుగా. నెల్లూరు జిల్లాకి ఆయన పేరు, మహానుభావుడి పేరు. అవును. అద్భుతంగా ఉండేది. రైల్వే స్టేషన్లో ఉంటుంది సింహపూరి అని. ఓకే. అందువల్ల నేనంటుండేది ఏంటంటే, ఈ అవార్డులు అనేవి ఏంటంటే, ప్రజలకి సేవ చేసినటువంటి వాళ్ళని, దేశానికి సేవ చేసినటువంటి వాళ్ళని ఓకే. గుర్తుంచుకుండేదానికి ఇచ్చేటటువంటి అవార్డులే. ఓకే. ఈ అవార్డులు తీసుకున్నోళ్ళు హ్మ్. ఏమాత్రం ప్రజాసేవలో ఉన్నారనేది కూడా రీసెర్చ్ చేసుకొని అవార్డులు కూడా వెనక్కి తీసుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఓకే. ఇప్పుడు బ్రహ్మానందంకి అవార్డు ఇచ్చారు, పద్మశ్రీ అని. అవును. ప్రజలకి ఏం సేవ చేసిండు బ్రహ్మానందం? ఏం పలానా సేవ చేసిండో నాకు చెప్పండి. నవ్వించాడండి. అంతే. ప్రజలకి నవ్వించాడని. అంటే అంటారు. అట్లా ఇప్పుడు చిరంజీవికి ఇచ్చారు అవార్డు. హ్మ్. ఆయన ఏదో రక్తదానం చేస్తున్నాడు. రక్తదానం బ్లడ్ బ్యాంక్ పెట్టేసి ఐ బ్యాంకు, బ్లడ్ బ్యాంక్ నడిపిస్తూ సమాజ సేవలు ఉన్నారు. అవును. కొంతమందికి ముందు డాక్టర్లు అని ఉంటాయి. హ్మ్. ఎట్టొచ్చినాయి ఆ డాక్టరేట్ల వాళ్ళకి? చదివారా వీళ్ళంతా? పిహెచ్డీ చేశారా? హ్మ్. కానీ ముందు పక్క ఉంటుంది డాక్టర్ అని. హ్మ్. అంటే కొన్ని రాజకీయ పార్టీలు వాళ్ళకి అనుకూలమైనటువంటి వ్యక్తులకి హ్మ్. అనుకూలంగా యూనివర్సిటీలో పట్టాలు ఇస్తుంటాయి, డాక్టరేట్ పట్టాలు. ఓకే. వీళ్ళేదో ఇరగబొడిసినారని. హ్మ్. కాబట్టి నేను అంటుంది ఏంటంటే, పివి నరసింహారావు గారు మన తెలుగు వ్యక్తి, గొప్ప వ్యక్తి, దక్షిణ భారతదేశాన్ని నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి దేశ ప్రధాని, ఓకే. 17 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలిగిన, రాయగలిగిన ఒకే ఒక్క ప్రధాని భారతదేశంలో పివి నరసింహారావు. నరసింహరావు గారు. హ్మ్. గొప్ప మహానుభావుడు. ఓకే. హైదరాబాద్ రాష్ట్రానికి మొట్టమొదటి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు గారి యొక్క శిష్యుడు. హ్మ్. 2 సార్లు
నీలం సంజీవ్ రెడ్డి అయితే కాసు బ్రహ్మానంద రెడ్డి క్యాబినెట్ మంత్రిగా చేశాడు, ఉమ్, ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశాడు, సెంట్రల్ మినిస్టర్గా చేశాడు. ఓకే. దేశం క్లిష్ట పరిస్థితిలో ఉన్నప్పుడు ఒక గాంధీయేతర కుటుంబాన్ని నుంచి వచ్చి భారతదేశాన్ని ఒక 5 సంవత్సరాల పాటు అత్తసర మెజార్టీ ఎప్పుడు కూలిపోద్దో కూడా తెలియదు. ఉమ్, అటువంటి గవర్నమెంట్ ఏం చేసి భారతదేశానికి ఈ సరళీకృత ఆర్థిక విధానాలు మన్మోహన్ సింగ్ 60లో పనిచేస్తుంటే అవును ఆయన తీసుకొని ఆయన ద్వారా అవును ఈ గ్లోబలైజేషన్ ప్రైవేటలైజేషన్లో భాగంగా ఒక మంచి ఆర్థికవేత్తను పెట్టుకొని దేశాన్ని క్లిష్ట పరిస్థితుల్లో నడిపించినాడు పివి నరసింహారావు. ఓకే. అతను ఎక్కడ రూపాయి కూడా దోపిడీ చేసినోడు కాదు, మన తెలుగు బిడ్డ, మన తెలంగాణ బిడ్డ. ఉమ్, కాబట్టి అతనికి అర్హుడు కూడా భారతరత్నకి పివి నరసింహారావు గారు. ఓకే. అందువల్ల ఏంటంటే వ్యవసాయానికి రైతులకు సంబంధించినటువంటి ఒక రైతు బిడ్డ కాబట్టి చౌదరి చరణ్ సింగ్ గారు ఉమ్, ఆయనకి ఇవ్వడం ఉత్తరప్రదేశ్. ఉత్తరప్రదేశ్లో తప్పే లేదు. కాబట్టి ఎంఎస్ స్వామినాథన్ అయితే మహానుభావుడు. ఆయన హరిత విప్లవంలో భాగంగా ఓకే. మనకి దేశంలో ఆహార కొరత ఏర్పడినప్పుడు బెంగాల్ తీవ్ర కరువు పరిస్థితుల్లో బెంగాల్ కాటకాల్లో ఉన్నప్పుడు చెలించిపోయి ఓకే. వాళ్ళ నాన్నగారు వాళ్ళు తమిళియన్ అయినా అందువల్ల ఏంటంటే ఉన్నతమైనటువంటి విద్యాధికులు ఉన్నటువంటి ఫ్యామిలీ. ఓకే. ఈ దేశంలో ఆహార ఉత్పత్తులు కానీ పెంచకపోతే ఆకలితో అల్లాడిపోతారు బడుగు బలహీన వర్గాలు అందరూ అనుకొని ఓకే. ఆయన బంగాళదుంపల మీద కానీ గోధుమలు కానీ వరి మీద కానీ కొత్త కొత్త వంగడాలు సృష్టించి ఉమ్, ఆయన ఆహారం కొరత లేకుండా ఆయన హరిత విప్లవానికి మార్గదర్శకత్వం చేసినటువంటిగా ఎంఎస్ స్వామినాథన్ గారు ఒక భారతదేశానికి సంబంధించే కాదు ప్రపంచ సేవకుడని మాత్రం నేను చెప్పగలను. ఉమ్, ఉన్నత విద్యాధికుడు. ఆయన పిల్లలు కూడా ఈరోజు కొంతమంది ఐక్యరాజ్య సమితిలో పనిచేస్తున్నారు. ఇంకొక అమ్మాయి అయితే మన స్టాటిస్టిక్స్ ఉంటుంది కదా, ఐఏఎస్ ఐపీఎస్ ఐఆర్ఎస్ ఐఎస్ఎస్ ఉంటుంది ఒకటి స్టాటికల్ సర్వే, ఉమ్, దాంట్లో కూడా పనిచేస్తున్నారు. కాబట్టి అటువంటి వాళ్ళని మనకి గౌరవించుకోవడం మంచిదనేది నా ఉద్దేశం. ఓకే సార్. కానీ మన ముఖ్యమంత్రి ఢిల్లీకి పోయి పివి నరసింహారావు గురించి మాట్లాడమంటే అబ్బా దబ్బా జబ్బా అని చెప్పి విజయసాయిరెడ్డి మాట్లాడతారని చెప్పిండు. ఎటువంటి ముఖ్యమంత్రి రా నాయన. పివి నరసింహారావుకి జర్నలిస్టులు నేషనల్ మీడియా ఎంబడబడి నాయన పివి నరసింహారావుకి భారతరత్న వస్తే మీ ఉద్దేశం జర్నలిస్టులు ఎంబడబడి పడుతున్నా కూడా అబ్బే అబ్బా దబ్బా జబ్బా విజయసాయిరెడ్డిని అడగండి అని చెప్పి కారు ఎక్కిపోయిండంటే వాటే వండర్ స్టోరీ. అది జర్నలిస్టులకి అన్నిటికన్నా ఏంటి సార్, ఇన్ని 5 సంవత్సరాల్లో ఒక మీడియా సమావేశం పెట్టి ఎదురు కూర్చొని ఒక్క క్వశ్చన్ అన్న ఎదురోళ్ళు అడుగుతుంటే చూడాలని ఒక కోరిక ఉండేది యాజ్ ఏ మీడియా పర్సన్గా. కానీ అది ఇప్పుడు దాకా తీరలేదు, నాకు తెలిసి తీరదు అనుకుంటాం కదా. అంటే ఏంటండి, అంటే మాట్లాడలేమన్నా, లేకపోతే ఏదన్నా ప్రశ్న వేసిన వాళ్ళు ఇబ్బంది పడతామన్నా, లేకపోతే అంటే నార్మల్గా కేసీఆర్ అవ్వచ్చు మిగతా వాళ్ళు అవ్వచ్చు ఇప్పుడు వాళ్ళు కాదండి, ఆయన ఎదురు పెడితే ఇవన్నీ అడుగుతారు మీడియా వాళ్ళు. నేను ఇప్పుడు చెప్తానండి, ఎదురు పెడితే ఆయన అడిగే అన్ని ఇప్పుడు టక 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 చెప్తాను. వీటికి సమాధానం చెప్పమని అవి అడిగినప్పుడు అబ్బా దబ్బా జబ్బా అంటాడు. ఇంకేం చేయాలా? ఇప్పుడు మనకేందంటే ఇప్పుడు ఆయన ఎదురు పెడితే ఏం అడుగుతారు అంటే ఎన్ని అడుగుతారు జర్నలిస్టులు. సార్ మీరు 2019 ముందు ప్రచారాలు వదలగొట్టారు కదా, ఉద్యోగస్తులకు చెప్పారు కదా సిపిఎస్ రద్దు చేశారా సార్ అని అడుగుతారు. సమాధానం ఉందా జగన్మోహన్ రెడ్డి దగ్గర? లేదు. రెండేది ప్రత్యేక హోదా తెస్తామన్నారు కదా సార్, ఎలక్షన్ ముందు ప్రత్యేక హోదా తెస్తామన్నారు కదా, తెచ్చారు సార్ అని అడుగుతారు. నో ఆన్సర్ రాదు. తర్వాత ఎలక్షన్ ముందు మీరు చెప్పారు కదా సార్, తెలుగు ప్రజల ఆడపిల్లలు అందరూ ఓట్లు వేశారు కదా మీకు మద్యపాన నిషేధం అని చెప్తే చేశారు సార్ అని అడుగుతారు. నో ఆన్సర్ రాదు. తర్వాత జర్నలిస్టులు ఇంకేం అడుగుతారు, సార్ విశాఖకి రైల్వే జోన్ తెచ్చారా సార్ అని అడుగుతారు. చెప్పేదానికి నోరు రాదు. తర్వాత సార్ విశాఖకి మెట్రో రైలు తెస్తామని చెప్పారు కదా సార్, నా మాటలకి జగన్మోహన్ రెడ్డి చెప్పినవి చెప్తున్నా నేను. మెట్రో వచ్చిందా సార్ అని అడుగుతారు. దానికి ఆన్సర్ ఉండదు. తర్వాత స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపుతాం అని అడుగుతారు. ఏడదాకా వచ్చింది సార్ ప్రైవేటీకరణ? అదానికి ఎప్పుడు కట్ట పెడతారు, లేకపోతే రాష్ట్ర ప్రభుత్వం కొంటుందా అదానికి అమ్మేస్తారు అని అడుగుతారు.
ఒకవేళ కేంద్ర ప్రభుత్వం అమ్మే పని అయితే రాష్ట్ర ప్రభుత్వమే కొంటదని చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి లేదు. ఇప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ అమ్మేస్తానంటుంది, బిడ్లో రాష్ట్ర ప్రభుత్వం పాల్గొని కొనొచ్చుగా. అదానికి ఎందుకు ఇవ్వాలి గుజరాత్ తోడుగా, మన తెలుగు ప్లాంట్గా, అవును, లేదంటే స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా వాళ్ళకన్నా కలిపేయాలిగా. వైజాగ్ స్టీల్ ప్లాంట్ అమ్మటం ఏంటండి దౌర్మార్గ్యం కాకపోతే. తర్వాత చేత పోలవరం పూర్తయిందా సార్ అని అడుగుతారు. 72% ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు కట్టిండు, ఆ మిగతా 28% ఎందుకు కంప్లీట్ చేయలేకపోయినావు సార్ అంటే రివర్స్ టెండరింగ్ పెట్టినానమ్మా కొట్టుకోమైందని చెప్తాడు. ఏం చెప్తారా, ఇంకా ఉండే చూడండి. ఉత్తరాంధ్ర సుజుల సవంతి పూర్తి చేస్తామన్నాడు, అయ్యిందా, అది అడుగుతారు క్వశ్చన్. తర్వాత ఎలుగొండ ప్రాజెక్టు కంప్లీట్ అయ్యిందా, అది పడుతుంది పాయింట్. తర్వాత మీకు రామాయపట్నం పోర్టు అయిపోయిందా సార్ అని అడుగుతారు. ఓకే. తర్వాత పెట్రోల్ డీజిల్ ధరలు తగ్గిస్తా ఉన్నారు, తగ్గించర్రా పెంచర్రా? జగన్మోహన్ రెడ్డి పెంచిండా తగ్గించిండా? చుట్టుపక్కల రాష్ట్రాల కంటే పెట్రోల్ ధరలు ఎక్కువ ఉన్నాయి కదా. ఓకే. మీకు పెద్ద లాజిక్ చెప్తాను, మర్చిపోయాను. పెట్రోల్ ధరలు ఆంధ్రప్రదేశ్లో ఎందుకు ఎక్కువ ఉంటాయి తెలుసా? ఓకే సార్ చెప్పండి. ఈ పక్క రాష్ట్రాల నుంచి వాళ్ళ పార్టీ కార్యకర్తలు డబ్బులు సంపాదించుకోవాలనుకో స్మగ్ల్ చేస్తారు పెట్రోల్ డీజిల్, దాన్ని ఇక్కడ అధికంగా అమ్ముకుంటే డబ్బులు వస్తాయి అన్నమాట. లీటర్ 10 రూపాయలు అంటే లక్ష లీటర్లు అమ్మితే ఎంత వస్తాయా? అందువల్ల జగన్మోహన్ రెడ్డి ధరలు తగ్గించారనుకో, ఇప్పుడు పక్కన బోర్డర్ ఎక్కువ ఉంటాయి మనకి, తెలంగాణ బోర్డరు, కర్ణాటక బోర్డరు, తమిళనాడు బోర్డరు. 10 రూపాయలు తక్కువ ఉంటే చూసావా ఎంత టెక్నికల్ ఐడియా, బిజినెస్ మ్యాన్. సీఎం కాదు జగన్మోహన్ రెడ్డి, బిజినెస్ మ్యాన్. కాబట్టి ధర ఎక్కువ ఉంటే డీజిల్ మాఫియా చేసుకోవచ్చు. ఎవరు కొంటారు? తెలుగు ప్రజలే కదా కొనేది. ఇది స్ట్రాటజిక్ అదనమాట. తర్వాత కరెంటు ఛార్జీలు తగ్గిస్తామన్నారు, కరెంటు ఛార్జీలు తగ్గించర్రా పెంచర్రా? కరెంటు ఛార్జీలు సహజంగానే పెంచిండు కదా, దాదాపు 8 సార్లు పెంచాడు. ఇది పాయింట్. తర్వాత జగన్మోహన్ రెడ్డి చెప్పిందే చెప్తున్నా, 30 లక్షల ఇళ్ళు నిర్మాణం చేపడతామన్నాం, 5 లక్షలు కట్టిండా? ఇళ్ళ ప్లాట్లు వెంచర్లు వేశారు, చెంటు పట్టాలని ఇచ్చాడు, 30 లక్షలు ఇల్లు కడతామన్నాడు. 5 సంవత్సరాల్లో 30 లక్షలు ఇల్లు కడతామన్నాడు చెప్పమండి. తర్వాత 2.3 2,30,000 ఉద్యోగాలు భర్తీ చేస్తాం, ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేస్తామన్నాడు. సచివాలయ ఉద్యోగాలు తప్ప ఏమన్నా వచ్చినాయా? తర్వాత 45 ఏళ్ళు దాటితే పెన్షన్ ఇస్తామన్నాడు, 45 సంవత్సరాలకే పెన్షను. తర్వాత మెగా డిఎస్సి వేస్తాం, వేసాడు ఎలక్షన్కి 20 రోజుల ముందు దగా డిఎస్సి. తర్వాత ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ ఇస్తాం, ఏళ్ళు గడిచిపోయినాయి, జాబ్ క్యాలెండర్ ఎటుపోయిందో ఎవడికి తెలియదు. తర్వాత అమ్మ ఒడి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం, ఒక్కరికి ఇస్తున్నారు. సరే అనేది అమ్మ ఒడి ఆయన చెప్పిన మాట జగన్మోహన్ రెడ్డి, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తాం, ఒక్కరికన్నా ఇస్తారు, సంతోషించండి. తర్వాత ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం, బాగా అర్థం చేసుకోండి రాధాకృష్ణ గారు ఈ పాయింట్. ఎన్ని లక్షలైనా ఉచిత వైద్యం. అంత బాగా మీ హాస్పిటల్లో డాక్టర్లు ఉంటే మీ ఎమ్మెల్యేలు, మీ ఎంపీలు, మీ పిల్లోళ్ళు అపోలో హాస్పిటల్కి, కిమ్స్ హాస్పిటల్కి, కేర్ హాస్పిటల్కి హైదరాబాద్ పరిగెత్తుకుంటే ఎందుకు వచ్చారమ్మా? ఆడ చేపించుకోవచ్చు కదా. మీరంత తోపంటి డాక్టర్లు ఉంటే సీమాంధ్రాలో ప్రతి ఓడు చిన్నదానికి పెద్దదానికి హైదరాబాద్ ఎందుకు పరిగెత్తుకొని వస్తారు? అందరికి ఎన్ని లక్షలైన భరిస్తామన్నారు కదా, ఆడే చేపించుకోండి. అంటే మీ పిల్లోళ్ళు పేద పిల్లోళ్ళు కదా, ఆరోగ్యశ్రీ అనారోగ్యశ్రీగా మిగిలిపడి చచ్చిపోయి ఉంది. ఆడ డబ్బు లేక బోర్డులు తిప్పేశారు చాలామంది. సీఎం సొంత కడప జిల్లాలోని బోర్డులు మూసేశారు. తర్వాత కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ప్రభుత్వ హాస్పిటల్ తయారు చేస్తూ ఉన్నావు. ఎక్కడ తయారు చేసినా నాకు చెప్పానండి. కార్పొరేట్ హాస్పిటల్కి ధీటుగా ప్రైవేటు వైద్యశాలలు చేస్తానన్నాడు. నాకు చెప్పండి, ఒక హాస్పిటల్ చూపించమనండి. అంటే పిహెచ్డీల గ్రామీణ ప్రాంతాల్లో అవి కొంచెం డాక్టర్లు వేసి అవి చేసిండు. తర్వాత వృద్ధాప్య పెన్షన్ 3,000 చేస్తాం, ఇదొకటి చేసిండు. చిన్నంగా 250 చేస్తా, నిన్న 3,000 వచ్చింది.
తర్వాత వికలాంగుల పెన్షన్ 3,000, చివరి చెప్పిన ఈ 2. ఇవన్నీ జర్నలిస్టులు అడగతారు కదా మిత్రమా. ఓకే. ఏం సమాధానం ఉంది జగన్మోహన్ రెడ్డి కాదా? జగన్మోహన్ రెడ్డి 2 చోట్ల మాట్లాడతారు. ఒకటి అసెంబ్లీలో మాట్లాడతాడు, 2 పబ్లిక్ మీటింగుల్లో పువ్వుల్లో పేపర్ పెట్టుకొని జీవీడి కృష్ణమోహన్ రాసిచ్చిన పేపర్ చదువుతాడు. ఈ 2 చోట్ల మాట్లాడతారు. అతను ఇంటర్వ్యూ ఫేస్ చేసేటటువంటి ధైర్యం లేదు, అతనికి అంత నాలెడ్జ్ కూడా లేదు. ఓకే. అతనికి తెలిసిన విద్యలు వేరే ఉండవు అనుకో, అవి అందరికి తెలుసు, నేను నోటితో నేను చెప్పబడలేదు. కాబట్టి ఏంటంటే సెంట్రలైజ్డ్ కరప్షన్కి అలవాటు పడిపోయిండు జగన్మోహన్ రెడ్డి. సెంట్రలైజ్డ్ కరప్షన్ ఏంటి సార్ మీరు అనుకున్నా అంటే, లిక్కర్ బిజినెస్ సెంట్రలైజ్డ్ కరప్షన్, శాండ్ సెంట్రలైజ్డ్ కరప్షన్, గంజాయి సెంట్రలైజ్డ్ కరప్షన్, మైన్స్ సెంట్రలైజ్డ్ కరప్షన్, తర్వాత ప్రభుత్వ భూములు సెంట్రలైజ్డ్ కరప్షన్. కాబట్టి ఈ 5 కరప్షన్లకు అలవాటు పడిన తర్వాత ఇంక ఎమ్మెల్యేలకి ఏం మిగులుతుంది, ఎంపీలకి ఏం మిగులుతుంది, ఏం లేదు. మెయిన్ వరలన్నీ ఆయన గుప్పిట్లో పెట్టుకున్నాడు, ఆయన మనుషులను పెట్టుకున్నాడు. కాబట్టి మైను వైను అన్నీ నాయే, మీరు ఊరు ఉండటానికి లేదు. ఇప్పుడు గతంలో ఏం చేసేవారు అంటే టెండర్లు వేసేవాళ్ళు వైన్స్కి, అందువల్ల కార్యకర్తలు కొంతమంది పాడుకునేవాళ్ళు, సంపాదించుకునేవాళ్ళు. ఇప్పుడు అది కూడా లేదు కదా. నేను మర్చిపోయిన ఇంకో రహస్యం చెప్పను మీకు సార్. ఏదైనా ఒక ప్రొడక్ట్ అమ్మాలంటే ఏం చేయాలా? సేల్ ట్యాక్స్ రైట్ చేయాలన్నా పడలేదా? కరెక్ట్ చేయాలి కదా సార్. బిల్లు ఉండాలా లేదా? ఒక వస్తువు అమ్మాలంటే. అవును. నేను లిక్కర్కి బిల్లు ఎందుకు ఇవ్వటం లేదా? లిక్కర్కి బిల్లు ఎందుకు లేదు? క్యాష్ తీసుకుంటున్నారు అసలు. దట్ ఈస్ ద మెయిన్ పాయింట్. అంటే సెంట్రల్ గవర్నమెంట్కి జిఎస్టీ పోతుందిగా. అవును. బొక్కబడిపోయిందిగా జిఎస్టీ సెంట్రల్ గవర్నమెంట్కి. అందువల్ల ఇక్కడ బిజినెస్ మ్యాన్ నేను ఎందుకు అంటున్నా అంటే, జగన్మోహన్ రెడ్డిని బెస్ట్ బిజినెస్ మ్యాన్ అని. ఇప్పుడు ప్రభుత్వం దగ్గర ఒక క్వార్టర్ 30 రూపాయలకు కొన్నారనుకోండి సార్, దాన్ని 160 రూపాయలకి అమ్మాడు అనుకోండి, అప్పుడు జిఎస్టీ పడదా దాని మీద? 18% జిఎస్టీలకు వస్తుందా, 28% జిఎస్టీలకు వస్తుందా లెక్కరా? ఏ జిఎస్టీ పరిధిలోకి వస్తుంది? 18% సార్. 100%. ఓకే. 100% జిఎస్టీలోకి వస్తుంది. మీకు అర్థం కావడం లేదు. ఓకే. లెక్కర్లో. ఓకే. ఇప్పుడు సిగరెట్ ట్యాక్స్ పర్సంటేజ్ అంత జిఎస్టీ ఒకసారి ఆలోచించుకోండి. సెంట్రల్ గవర్నమెంట్కి డబ్బులు కట్టాల్సి వస్తుంది కాబట్టి అక్కడేమో మనకేమో క్యాష్ తీసుకున్నాం అనుకో, బిల్లుకి ఎంత అవుద్దా? వాళ్ళ దగ్గర ఎంత కొన్నాం? ఎవరికాడా? ఎవరైతే డిస్టిలరీస్ దగ్గర 160 రూపాయలు, 20 రూపాయలు, 40 రూపాయల క్వార్టర్ కొనేది అక్కడ. అది మనకేంటంటే ఈ కార్పొరేషన్, బేవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు కొంటారు. సో డిస్టిలరీ నుంచి వచ్చి బేవరేజ్ కార్పొరేషన్కి వచ్చింది. ఈ బేవరేజ్ కార్పొరేషన్ ఎవరికి ఇస్తారు అంటే, షాపులు ఉంటే వాళ్ళకి ఇవ్వాలి కదా. ఇప్పుడు అమ్మేది ఎవరు? బేవరేజ్ కార్పొరేషన్. సో ఏడు నుంచి ఆడికి జిఎస్టీ బిల్లు వచ్చింది, ఇక్కడి నుంచి ఎండోజర్ ఎవరు? ఇది పెద్ద స్కాము, పెద్ద ఫ్రాడ్. దొరికిపోతారు, మొత్తం దొరికిపోతారు. ఎందుకంటే ఒక డిస్టిలరీ సరుకుని గవర్నమెంట్కి సపరేట్, గవర్నమెంట్ అంటే గవర్నమెంట్కి కాదు కదా, కార్పొరేషన్. ఈ కార్పొరేషన్ ఆడిట్ చేసేటప్పుడు 30 రూపాయలది నువ్వు కొన్నావు, దీన్ని ఎంత కమ్మినవు అనే కాడ బిల్లు ఇవ్వాలా. ఓకే. నేను బిల్లు ఏంటంటే 25 లక్షల లోపు వ్యాపారం ఉన్నోళ్ళే కాంపోనెంట్లోకి వస్తారు. ఓకే. లక్షల కోట్ల టర్న్ ఓవర్ చేసుకుంటే కాంపోనెంట్ కింద ఎట్టొస్తుంది. కాబట్టి బేవరేజ్ కార్పొరేషన్ ఎండి రేపు గవర్నమెంట్ మారితే బొక్కలోకి పోతాడు. ఫస్ట్ లేదు ఆయన, పక్కా మినిస్టర్ కూడా, ఇంక్లూడింగ్ మినిస్టర్ కూడా. ఓకే. ఇది పెద్ద ఫ్రాడ్ ఈ లిక్కర్ బిజినెస్ అనేది. సెంట్రల్ గవర్నమెంట్ మోసం చేసేసాడు. ఓకే. సో ఇప్పుడు సేల్స్ చూపించాలి కదా. నువ్వు పర్చేజ్ చేసావు, ఎక్కడండి నువ్వు? దీనికి సమాధానం ఏంటి? ఓకే. ఇక్కడ బలైపోతారు చాలామంది. అమ్మితే ఎంత కమ్మిను? ఇప్పుడు నేను 30 రూపాయలకు కొన్నాను, దాని ఎంతో కొంత పర్సంటేజ్ ఆఫ్ 20%, 30%, 25 వేసుకున్న 50 రూపాయలకి అమ్మాలిగా. అవును. ఆ 50 రూపాయల మీద జిఎస్టీ వేయబడాలిగా, స్టేట్ జిఎస్టీ, సెంట్రల్ జిఎస్టీ. ఓకే. కాబట్టి ఇది ఒక పెద్ద స్కామ్ ఇది. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గజగజ వణికిచ్చే స్కామ్ ఇది. చిన్న స్కామ్ కాదు. చాలా మంది జర్నలిస్టులకు తెలియటంలా. రేపు ఏదన్నా గవర్నమెంట్ అటిట్ అయిందంటే మొత్తం ఫస్ట్ అవుట్. ఫస్ట్ బేవరేజ్ కార్పొరేషన్ ఎండి గారిని
సంబంధించిన శాఖ మినిస్టర్ని కటకటాలు లెక్కెడతారు, దాంట్లో డౌటే లేదు మరి. రెండు బాబు ఒకసారి అంటారా? ఆ? రెండు బాబు వచ్చి పని ఎత్తేయటమే లోపల, గవర్నమెంట్ మారంగానే ఎత్తి లోపల వేసిన తర్వాత లెక్కలు చూసుకోవడమే. ఓకే. కంట్రోల్ ఆడిట్ జనరల్ బయట పెట్టద్దు కదా కాగ్గు. అవునండి. కాగ్గు రిపోర్ట్ ఇస్తుంది కదా, వాళ్ళు లెక్కలు ఇటీవల కంట్రోల్ ఆడిట్ జనరల్ వాళ్ళు అడుగుతుంటే బేవరేజ్ కార్పొరేషన్ వాళ్ళు ఓకే ఇప్పుడు వరకు లెక్కలు చెప్పడంలే, మొత్తం దొరికిపోతారు. ఇది పెద్ద అప్పుడు జగన్ కేసులో అంతకుముందు జేడి లక్ష్మీనారాయణ ఎట్టయితే లాగాడు మొత్తం కంపెనీని, ఒక కొత్త సిబిఐ ఎంక్వైరీగా వేస్తే ఈ డిస్టిలరీస్ వాళ్ళు మొత్తాన్ని ఎత్తి లోపలేస్తే ఈ తీగ ఆడ గుంజితే మొత్తం లాగా వస్తుంది బయటికి. ఇంకేం పడలే, బేవరేజ్ కార్పొరేషన్ బటన్ నొక్కి లాగితే చాలు ఆడ నొక్కితే బాబు ఎవరెవరి కాడ ఎంత కొన్నావు, ఏ డిస్టిలరీ కాడ ఎంత కొన్నావు, సో నువ్వు ఎవరికి అమ్మినవు, సేల్ ఎవరికి అమ్మినవు అనేది చూపించలేడు అనమాట. ఎక్కడ అమ్మినవు, వాళ్ళు సప్లై చేశారు, ఎవరికి అమ్మినవు. గతంలో ఏంటంటే షాపులోళ్ళు ట్యాక్స్ కట్టేవాళ్ళు, ఇన్కమ్ ట్యాక్స్ చూపించేవాళ్ళు, సేల్ ట్యాక్స్ చూపించేవాళ్ళు. ఇప్పుడు ఇది ప్రభుత్వమే అమ్మింది కాబట్టి ప్రభుత్వమైన కట్టాలి తప్పదు. కార్పొరేషన్ ఇప్పుడు కరెంట్ వాడుకుంటుంది ప్రభుత్వ ఆఫీసులో, ఎంఆర్ఓ ఆఫీసు, ఎండిఓ ఆఫీసు, లైక్ దట్ స్కూళ్ళు కరెంటు బిల్లులు కట్టకపోతే గమ్ముగా ఉంటారు పంచాయతీ ఆఫీసు వాళ్ళ. ఎవరు లెక్క వాళ్ళదే కదా. అప్పుడు ఇది అందరికి చుట్టుకుంటుంది, సేల్స్ డిపార్ట్మెంట్ చుట్టుకుంటుంది, చీఫ్ సెక్రటరీ చుట్టుకుంటుంది. ఇది ఒక్కరితో ఆగదు. ఇది పెద్ద స్కాము, పెద్ద స్కాము. భారతదేశంలో బాంబు వేలద్ది గవర్నమెంట్ మాట్లాడితే. ఓకే. ఆ డబ్బుకి అన్నిటికీ లెక్కలు చెప్పాలా. అప్పుడు ఇదేంటంటే రాబోయే గవర్నమెంట్ దీని మీద ఫస్ట్ స్టెప్ తీసుకుంటారు. ఓకే. అందువల్ల చాలా తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటారు, గొప్ప గొప్ప అరెస్టులు కూడా చూస్తారు. ఓకే. ఓకే. అందువల్ల ఏంటంటే జగన్మోహన్ రెడ్డి పోయిన తెల్లారి చాలా మంది బలైపోతారు, పారిశ్రామికవేత్తలు, మొత్తం గ్రూప్ 1 ఆఫీసర్లు. సార్ అంతా అస్సామేనా? అంతా అస్సాం కాదు, పాడు కాదు, రాజమండ్రి సెంటర్ చేయలే వాళ్ళందరికీ. మొత్తం అస్సాం కాకుండా ఇక్కడే వేస్తారా? ఖచ్చితంగా వేస్తారు. చాలా భారతదేశంలో ఇది పెద్ద కుంభకోణం, ఇది చిన్న కుంభకోణం కాదు. దీనికి GST అధికారులు మళ్తారు, మొత్తం బయటకు వచ్చేస్తుంది. ఓకే సార్.